హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలుని అపార్థం చేసుకుని ప్రభావతి ఇంటికి వచ్చి మీనాని పుట్టింటికి తీసుకువెళ్ళిపోయిన పార్వతి. అసలు నిజం తెలియడంతో బాలుని క్షమాపణ అడిగిన మీనా. అదేంటి, నిజంగానే పార్వతి ప్రభావతి ఇంటికి వచ్చి మీనాని పుట్టింటికి తీసుకువెళ్ళిపోయిందా? అసలు నిజమంతా కూడా మీనా ఏ విధంగా తెలుసుకుని ఉంటుంది? అసలు ఇదంతా ఎలా జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే శివ అయితే గుణ దగ్గర నుండి ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళి కూర్చోగానే పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంట్రా ఈరోజు ఏదో తేడాగా కనిపిస్తున్నావు, ప్రతిరోజు క్లాసులని చెప్తున్నావు, నిజంగానే నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా, పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నావా కదా, ఇదన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే శివ ఏం తెలియనట్టుగా, పర్లేదమ్మా, మీకోసం ఏ పనైనా చేస్తాను, మీరు బాగుంటే చాలు అని చెప్పగానే, నిజమేరా, నువ్వు ఇలా మారినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మన కష్టాలు కొద్ది కొద్దిగా తీరిపోతున్నాయి. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సక్రమంగా ఉంటున్నావు అని చెప్తుంది. అప్పుడే పార్వతి దగ్గరకు వచ్చి, రే శివ, చాలా జాగ్రత్తగా ఉండురా అని చెప్పి చెయ్యి పట్టుకుంటుంది. అప్పుడే శివ అయితే విలవిల్లాడిపోతూ ఉంటాడు నొప్పితో. ఏంట్రా, ఏమైందిరా అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, వస్తూనే బైక్ మీద జారి పడిపోయాను, చెయ్యి నొప్పి చేసినట్టుంది అని చెప్పంగానే, కొద్దిగా నొప్పి అయితే నువ్వు తట్టుకునేవాడివే, ఇది ఎక్కువ నొప్పిలా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి శివానైతే హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే మార్గ మధ్యలో వెంటనే మీనాకి ఫోన్ చేస్తుంది. అమ్మ మీనా, శివకి దెబ్బ తగిలిందమ్మా, చెయ్యికి చాలా నొప్పి వస్తుంది, అందుకే మేము హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము, నువ్వు సరాసరి హాస్పిటల్కి వచ్చే అని చెప్పి ఫోన్ పెట్టేయబోతుంది. అప్పుడే మీనా, హాగమ్మా, దెబ్బ తగలడం ఏంటి అని వివరాలన్నీ కూడా అడుగుతూ ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా నీకు తర్వాత చెప్తాను మీనా అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక మీనా మనసంతా కూడా శివకి ఎలా ఉంది, అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచనలోనే పడిపోతుంది. పార్వతి అయితే శివాని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. డాక్టర్ వచ్చి చెకప్ చేస్తారు. చెకప్ చేసి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు. బైక్ నుంచి పడ్డాడు అని చెప్తుంది పార్వతి. నిజం చెప్పండమ్మా, డాక్టర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు, ఇది ఎవరో కొట్టినట్లు ఉంది, బైక్ మీద పడినట్లు లేదు అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే పార్వతికి సందేహం వచ్చి వెంటనే శివాని అడుగుతూ ఉంటుంది, రే, నువ్వు బైక్ మీద నుంచి పడ్డావని చెప్పావు కదా, కానీ డాక్టర్ ఏంటి ఇలా చెప్తున్నారు, నిజం చెప్తావా లేదా అని నిలదీస్తుంది. వెంటనే శివ, అవునమ్మా, డాక్టర్ చెప్పింది నిజమే, నేను బైక్ మీద నుండి పడలేదు, నన్ను బావ కొట్టాడు అని చెప్తాడు. వెంటనే కూడా పార్వతి షాక్ అయిపోతుంది. అదేంట్రా, బావ నిన్ను కొట్టడం ఏంటి, నువ్వు ఏమైనా మంచి పని చేసుండవు, ఏదో చెడ్డ పని చేస్తూ బావకి దొరికిపోయి ఉంటావు, అందుకే నిన్ను కొట్టుంటాడు, అసలు నిజమేమైంది చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదమ్మా, నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అని చెప్పాను కదా, అది ఒక ఫైనాన్స్ అతని దగ్గర చేస్తున్నాను, అదే బావ ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు కదా, అతని దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటే బావ అడ్డుపడి వెంటనే మమ్మల్ని ఇద్దరిని కూడా కొట్టాడు, మా తప్పేమీ లేదమ్మా, బావే కావాలని కొట్టాడు అని చెప్పంగానే అదంతా కూడా పార్వతి అయితే నమ్మేస్తుంది. నువ్వు సరే, నువ్వు చూసుకో అని చెప్పి శివ చెల్లికి చెప్పి వెంటనే తను ఆటో తీసుకుని ప్రభావతి ఇంటికైతే వస్తుంది. అప్పుడే మీనా అయితే బాలుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి, ఇలా శివకి దెబ్బ తగిలిందంట, హాస్పిటల్కి వెళ్దాం రండి అని చెప్పంగానే బాలు అయితే, నాకు అస్సలు ఖాళీ లేదు మీనా,
చాలా టైం పడుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మీనా మనసులో సందేహం వస్తూ ఉంటుంది. అదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఇలా చెప్పరు కదా, ఎంత పనిలో ఉన్నా సరే వస్తాననే చెప్తారు, అసలు ఏమైనా జరుగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పార్వతి అయితే మీనా మీనా అని కేకలు వేసుకుంటూ వస్తుంది. పార్వతిని చూసిన ప్రభావతి ఏంటి ఇటొచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నా కూతుర్ని నేను ఇంటికి తీసుకువెళ్ళిపోతామని వచ్చాను. నీ కొడుకు ఏం చేసినా చెల్లిద్దని అనుకుంటున్నాడా? అన్యాయంగా నా కొడుకుని కొట్టాడివాళ వాడు హాస్పిటల్లో నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు అని చెప్పంగానే మీనాకి అసలు ఏమీ అర్థం కాదు. అదేంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈయన తమ్ముణ్ణి కొట్టడమేంటి? ఈయన ఏ తప్పు లేకుండా ఎవ్వరి మీద కూడా చెయ్యి చేసుకోరు, నువ్వు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నావు అని చెప్తూ ఉంటుంది. అయినా పార్వతి వినిపించుకోకుండా హే మీనా, నీ బట్టలు సర్దుకో, నువ్వు ఇంటిడి చాకరీ చేస్తున్నావు, అయినా కూడా నీకెప్పుడు కూడా విలువివ్వలేదు. కనీసం నీ భర్త మంచోడన్న ఒకే ఒక్క కారణంతో నేను ఏం మాట్లాడకుండా ఇన్నాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నాను. కానీ నీ భర్త మంచితనం ఏంటో ఇవాళ నాకు బాగా తెలిసొచ్చింది అని చెప్తూ ఉండగానే అప్పుడే బాలు అయితే అక్కడికి వస్తాడు. బాలును చూసి మీనా అయితే షాక్ అయిపోతుంది. అదేంటండి, మీకు చాలా బిజీగా ఉన్నానని చెప్పారు కదా, అప్పుడే బిజీ అయిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. బాలు ఏం సమాధానం చెప్పలేక సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఒక విషయం చెప్పండి, మీరు శివాని కొట్టారంట, అమ్మ చెప్తుంది, అదంతా కూడా నిజమేనా? మీరెందుకు కొట్టారు అని అడుగుతూ ఉంటుంది. బాలు అయితే అందరి ముందు శివాని తక్కువ చేయడం ఇష్టం లేక మీనా నేనే కొట్టారు, నేను చెప్పేది కూడా పూర్తిగా వినండి, అసలు ఏం జరిగింది అని చెప్పబోతూ ఉండగా వెంటనే పార్వతి ఆపండి బాబు, ఇన్నాళ్ళు మీరు నా కొడుకనే అనుకున్నాను, నిజంగా నా కొడుకు అయ్యుంటే నా చిన్న కొడుకుని అదే మీ తమ్ముడు అనుకుని మీ తమ్ముడిని కొడతారా? కావాలనే కదా, మేం ఏం మాట్లాడమనే కదా తప్పు లేకపోయినా శివ మీద చెయ్యి చేసుకున్నారు అని చెప్పి మీనాని చెయ్యి పట్టుకుని వెంటనే తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ కూడా అలా చూస్తారు కానీ ఏం మాట్లాడరు. ఇక ప్రభావతి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఈ మీనా పీడ వదిలిపోయింది, ఇక ఈ బాలుగాడి పీడ కూడా వదిలిపోతే హాయిగా మనకు సపరేట్గా రూమ్ ఉంటుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. రోహిణి కూడా చాలా సంతోషపడుతుంది. నేను ఎలాగ వెళ్ళగొట్టాలి వీళ్ళని అని అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా మొర ఆలకించాడు, తనకు తానుగానే వెళ్ళిపోయింది మీనా అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. బాలు అయితే తన గదిలోకి వెళ్ళి ఇప్పుడు కానీ నిజం చెప్పానంటే మా అమ్మ శివ మీద మీనా మీద విరుచుకు పడిపోతుంది, మీనాని ఇంకా బాధలు పెడుతుంది, అవన్నీ కూడా చూసి నేను తట్టుకోలేను, నిజంగాని చెప్పకపోతే నన్ను అందరూ కూడా అపార్థం చేసుకుంటారు, పర్వాలేదు అపార్థం చేసుకున్నా పర్వాలేదు, మీనా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు. మీనా అయితే సరాసరి శివ దగ్గరికి వెళ్ళి ఏరా ఎలాగుందిరా అని చెప్పి చెయ్యి వంక చూస్తూ ఉంటుంది. చేతికి కట్టుగట్టి ఉంటుంది. అప్పుడే ఇదంతా కూడా బావ పనే అక్క, కావాలనే బావ నా మీద చెయ్యి చేసుకున్నాడు, తన ఫ్రెండ్ కోసం సొంత బామ్మర్దిని కూడా కొట్టాడు అని చెప్పంగానే నోరు మూయి శివ, మీ బావ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు, నువ్వు ఏ తప్పు చెయ్యకుండా నిన్నేమీ కొట్టుండడు, నువ్వు ఏదో పొరపాటు చేసే ఉంటావు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది మీనా. అప్పుడు కూడా శివ ఇదే చెప్తాడు. అసలు ఏం జరుగుంటుంది అని తెలుసుకోవాలని వెంటనే బాలు దగ్గరికి మీనా వెళ్తుంది. మీనా వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పండి, మీరు ఏ తప్పు లేకుండా కొట్టారంటే నేను అస్సలు నమ్మను, నా తమ్ముడి కంటే మిమ్మల్ని నేను బాగా నమ్ముతాను, మీ మాటే నేను ఎక్కువగా వింటాను, మీరు చెప్పిందే నాకు వేదవాక్కు అని చెప్తుంది. వెంటనే మీనా అలా అనేసరికి అది కాదు మీనా,
మీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? ఒకసారి అమ్మ దగ్గర డబ్బులు పోయినాయి, నీకు బాగా గుర్తుందా? మనకందరికీ చెప్తుంటే ఏదో సరదాగా చెప్తుంది అని ఎటకారంగా మాట్లాడాను, కానీ అది నిజంగానే జరిగింది. అసలు నిజం ఏమిటంటే చెప్పనా మీనా, ఆ డబ్బులు కొట్టేసింది ఎవరో కాదు, మీ తమ్ముడు శివానే. నేను ఈరోజు ఆ విషయం తెలుసుకున్నాను. దానివల్లే వాడి మీద చెయ్యి చేసుకున్నాను తప్ప మీ తమ్ముడి మీద ఏదో కోపం ఉండి కాదు. వాడు చెడిపోతున్నాడు, ఎలాగైనా సరే బాగు చెయ్యాలన్న ఉద్దేశంలోనే మాట్లాడదామని నేను వెళుతుంటే వాడే నాకు ఎదురుపడ్డాడు. ఇలా అనుకోకుండా గొడవ జరిగింది అని చెప్తాడు. వెంటనే మీనా అయితే షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు చెప్పేది? ఇదంతా కూడా నిజమేనా? ఏదో బాగుపడతాడు, బాగున్నాడు అని అనుకున్నాను, కానీ శివ ఇలాంటి పనులు చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. చివరికి చెడు మార్గంలోనే పయనిస్తున్నాడు అని చెప్పి మీనా అయితే చాలా బాధపడిపోతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్తుంది. అలాగెళ్ళి మీరు కూడా రండి అని చెప్పి పాలుని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తుంది. శివ దగ్గరికి వెళ్ళి శివ చెంప పగలగొడుతుంది. రేయ్, ఏంట్రా నువ్వు చేసిన పని అని చెప్పంగానే అప్పుడే పార్వతి దగ్గరికి వచ్చి, ఏంటి మీనా నువ్వు చేస్తున్న పని? అక్కడ వాడు బాలేని పరిస్థితిలో మంచం మీద ఉంటే వాణ్ణెందుకు కొడుతున్నావు అని సీరియస్ అవుతూ ఉంటుంది. వీడిని కొట్టాలా, చంపాలా? వీడు చేసిన పనులు ఏంటనుకుంటున్నావు? వీడు దొంగతనం చేస్తున్నాడమ్మా, అందుకే మా ఆయన వీడిని కొట్టాడు. అంతేగాని ఏ తప్పు లేకుండా మా ఆయన ఊరకనే ఏమీ కొట్టడు. వీడు చేసిన దొంగతనం ఏంటో తెలుసా? మా అత్తయ్య గారి దగ్గరే డబ్బులు దొంగిలించాడు. అంటే వీడు చేస్తున్న పని దొంగతనం అన్నమాట. ఇదిగో అమ్మ, నేను చెప్తే నమ్మకపోవచ్చు కదా, ఆ వీడియో ఫుటేజ్ కూడా నీకు చూపిస్తాను అని చెప్పి బాలు ఫోన్లో ఉన్న క్లిప్ అయితే చూపిస్తుంది పార్వతికి. పార్వతి అది చూసి వెంటనే కుప్పకూలిపోతుంది. అలా కుప్పకూలిపోయిన పార్వతిని మీనా పైకి లేపుతుంది. నువ్వు ఏం బాధపడకమ్మా, ఈసారి వాడు ఏ తప్పు చెయ్యకుండా ఈయన చూసుకుంటారులే అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. అయినా కూడా పార్వతి వినిపించుకోకుండా కొడుకు మీద నమ్మకంతో, కొడుకు లాంటి అల్లుండి ఎన్నో మాటలన్నాను, వెంటనే తప్పు పట్టాను, నాది చాలా పెద్ద తప్పు అని చెప్పి బాలు దగ్గరికి వచ్చి, క్షమించు బాబు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పంగానే, మీరు మా అమ్మ లాంటి వారు, మా అమ్మ ఎప్పుడైనా కొడుకుని క్షమాపణ అడగవచ్చా అని చెప్తాడు. వెంటనే మీనా బాలు దగ్గరికి వచ్చి ఒక్కసారిగా హత్తుకుని, నన్ను క్షమించండి అని చెప్పంగానే, నువ్వు ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు మీనా అని బాలు అడుగుతూ ఉంటాడు. మా అమ్మ రమ్మంది సరే, నేను రానని చెప్పకుండా ఏ మాట్లాడకుండా వెంటనే మా అమ్మ వెనకాలే వచ్చేసాను. అసలు నిజం ఏంటో తెలియకుండా నేను ఇలా మౌనంగా ఉండడం కూడా నాది తప్పే కదా. ఒక్కసారి మీతో మాట్లాడి ఉండవలసింది. మీ మీద అంత నమ్మకం ఉండి కూడా నేను ఎందుకు వచ్చేసానా అని చాలా బాధపడ్డాను. అందుకే నన్ను క్షమించండి. అయినా మీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే మా శివాని నిలదీసి నిజమంతా కూడా తెలుసుకున్నారు అని చెప్పంగానే, మా మీన ఎలాంటిదో నాకు తెలియదా ఏంటి? ఎప్పుడు మా మీన బంగారమే అని చెప్పి బాలు మీనాని మెచ్చుకుంటాడు. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.